ప్రస్తుతం సినిమా ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్ రాజమౌళి మూవీ ఒకటి. గ్లోబ్ ట్రోటర్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ నుంచి రిలీజ్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్, సంచారి సాంగ్ ట్రెండింగ్ లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను రాత్రి రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో ప్రియాంక చోప్రా చీరకట్టులో హీల్స్ ధరించి చేతిలో పిస్టల్ తో ఎంతో డైనమిక్ గా పవర్ఫుల్ గా కనిపించింది. ఈ పోస్టర్ విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మందాకినిగా ప్రియాంక లుక్ అదిరిపోయిందని కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయన్నారు. 3 రోజుల క్రితమే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈయన కంపోజ్ చేసిన సంచారి అనే సాంగ్ ను శృతి హాసన్ పాడారు. ఈ పాటనే ముందుగా రిలీజ్ చేయడంతో ఇది బాగా వైరల్ అయింది. కాగా ఈ సినిమాలో మందాకిని పాత్ర కోసం ప్రియాంక చోప్రా కంటే ముందుగా 2 హీరోయిన్స్ ని సంప్రదించారంట రాజమౌళి. అందులో ఒకరు ఐశ్వర్యరాయ్. RRR సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రాజమౌళి ముంబై వెళ్లి మరీ ఈ పాత్ర కోసం ఐశ్వర్యాని సంప్రదించాడట. అయితే కారణాలు బయటకు రాలేదు కానీ ఐశ్వర్య ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని తెలుస్తోంది. ఆ తర్వాత పలువురు బాలీవుడ్ హీరోయిన్లను కూడా కలిశాడట జక్కన్న. కానీ వారు అప్పటికే ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో నో చెప్పారట. ఇక టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ ని కూడా ఈ పాత్ర కోసం అడిగారని తెలుస్తోంది. ఆమె ఒప్పుకోవడంతో లుక్ టెస్ట్ కూడా చేశారట. అయితే ఎందుకో గాని ఆ తర్వాత కాజల్ ను కూడా పక్కన పెట్టేశారట. దీంతో చివరకు ప్రియాంక చోప్రాని సంప్రదించారట జక్కన్న. ఆ వెంటనే అంగీకరించడం, హైదరాబాద్ కి వచ్చి లుక్ టెస్ట్ లో పాల్గొనడం జరిగిపోయిందట. దీంతో ప్రియాంకనే ఫైనల్ చేశారు. ప్రస్తుతం మందాకిని పాత్రకు సూపర్ రెస్పాన్స్ నేపథ్యంలో ఈ వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.